లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఉపయోగిస్తూ మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించాలి. మీ లైఫ్ పార్ట్నర్‌గా పొందాలి అని అనుకుంటున్నారా? ఇలా నచ్చిన వ్యక్తిని లైఫ్ పార్ట్నర్‌గా పొందడం కోసం మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి ఆలోచనల ద్వారా, ఎలాంటి మెథడ్స్ ద్వారా మీరు అనుకున్నది సాధించుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా ఛానల్‌ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియోలో ఒక నిజంగా జరిగిన ఒక స్టోరీని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా జాగ్రత్తగా వినండి. ముందుగా మీకు నచ్చిన వ్యక్తి, మీకు నచ్చిన వ్యక్తిని మీ లైఫ్ పార్ట్నర్‌గా కావాలి అని అనుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఆ వ్యక్తి హైట్ ఎలా ఉండాలనుకుంటున్నారు? కాంప్లెక్షన్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆ వ్యక్తి ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అనే విషయాలని ఒక పేపర్ పైన డీటెయిల్డ్‌గా మీరు ఎలా ఉంటే, ఆ వ్యక్తి ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే విషయాలని డీటెయిల్డ్‌గా పేపర్ పైన రాయండి. ఎందుకంటే మీకు కావలసిన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనే విషయం పైన మీకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఆ రాసేటప్పుడు చాలా క్లియర్‌గా రాసుకోవాలి. ఆ పర్సన్ ఎంత హైట్ ఉండాలి? కలర్ ఎలా ఉండాలి? ఎటువంటి జాబ్‌లో ఉండాలి? మిమ్మల్ని ఎంత కేర్‌గా చూసుకోవాలి? మీతో ఎంత ప్రేమగా ఉండాలి? అనే విషయాలను కూడా క్లియర్‌గా పేపర్ పైన రాసుకోవాలి. ఇలా రాస్తున్నప్పుడు ఏవైతే మీరు రాశారో ఆ పాజిటివ్‌గా ఆ వ్యక్తి గురించి ఆ విషయాలనన్నీ ఒక పాజిటివ్ ఫీల్‌తో రాస్తూ యూనివర్స్‌లోకి విడుదల చేయండి. ఆ ఆనందకరమైన విషయాలని ఆలోచిస్తూ విజువల్ కనెక్షన్‌తో ఒక రకమైన ఫీల్‌తో ఉండండి రాస్తున్నప్పుడు. దీనికంటే ముందుగా మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే అంతకు మించిన వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న దానికంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. మీ లోపాలని ఎప్పుడూ ఎత్తి చూపుకోకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటే అంతకు మించిన వ్యక్తిని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. కాబట్టి ఇట్లా ఏదైతే మీరు రాసుకున్నారో విషయాలని మైండ్‌లో తలుచుకుంటూ మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటూ విశ్వానికి ఆ విషయాన్ని వదిలిపెట్టేసేయండి. విశ్వమే చూసుకుంటుంది. బట్ మిమ్మల్ని ప్రేమించుకోవడం, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎలా ఉండాలో అనే విషయాలపైన ఒక అవగాహన ఉండడం, ఆ ఫీల్‌తో మంచి ఎనర్జీతో యూనివర్స్‌లోకి పంపించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు నేను ఒక రియల్ స్టోరీ, ఒక యథార్థ గాథని 'ద సీక్రెట్ బుక్‌లో ఉన్న విషయాన్ని మీ గురించి నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక అమ్మాయి తనకు కావలసిన లైఫ్ పార్ట్నర్‌ని పొందడం కోసం, తనకి నచ్చిన వ్యక్తిని తన జీవితంలోకి ఆకర్షించడం కోసం, తను ఎటువంటి ఆలోచనలో ఉన్నది అన్నదే ఈ కథ. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏ అమ్మాయి గురించి చెప్తున్నానో, ఆ అమ్మాయి తన లైఫ్‌లోకి రావాల్సిన మంచి వ్యక్తిని, తనకు నచ్చినట్టు ఉండాల్సిన వ్యక్తి గురించి చాలా ఒక క్లారిటీతో ఉంది. ఆ విషయాలనన్నీ తను తన పేపర్ పైన చాలా డీటెయిల్డ్‌గా రాసుకుంది. తనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ యొక్క గుణగణాల గురించి, తను ఎలా ఉండాలి, తన ఆలోచన ఎలాగుండాలి, తనని ఎంత కేర్‌గా తీసుకోవాలి, తను ఎటువంటి జాబ్ చేయాలి అనే విషయాలని చాలా క్లియర్‌గా ఒక పేపర్ పైన రాసుకుంది. ఇలా రాసుకుని తన కోసం ఎదురు చూస్తూ తను ఎలాగుండాలి అనే దాన్ని ఒక విజువల్ కనెక్షన్ తీసుకుంటూ ఊహించుకుంది.
కానీ తనకి నచ్చినట్టు వ్యక్తి ఇంకా తన లైఫ్‌లోకి రాలేదు. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు తను తన ఆఫీస్ నుంచి తన ఇంటికి వచ్చినప్పుడు తన కారుని తన గ్యారేజ్‌లో, తన పార్కింగ్ ప్లేస్‌లో సెంటర్‌లో పార్క్ చేయడం జరిగింది. అంటే తను రెగ్యులర్‌గా తన కారుని తన గ్యారేజ్‌లో సెంటర్‌లో పార్క్ చేస్తుందన్నమాట. ఇలాంటప్పుడు తనకొక ఆలోచనొచ్చింది. తను ఆలోచించే ఆలోచనలకి, తను చేస్తున్న పనులకి వ్యతిరేకంగా ఉన్నది అని తను అర్థం చేసుకుంది. అనుకున్నట్టు తన లైఫ్ పార్ట్నర్ వస్తే తనకు కూడా కారు ఉంటుంది కదా! అప్పుడు తను కార్ గ్యారేజ్‌లో సెంటర్‌లో గనక తన కారుని పార్క్ చేస్తే రావాల్సిన వ్యక్తి, తనకి అనుకున్న వస్తున్న వ్యక్తి తన కారుని ఎక్కడ పార్క్ చేస్తాడు? తను కూడా కార్ పార్క్ చేయాలి అంటే ఇక్కడ కార్ పార్క్ చేయడానికి స్పేస్ ఉండాలి కాబట్టి తనేం చేసిందంటే తన కారుని గ్యారేజ్‌లో ఒక కార్నర్‌లో పార్క్ చేసింది. తనకి నచ్చిన లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు తన కారు కూడా పార్క్ చేయడానికి కావాల్సిన స్పేస్‌ని అక్కడ వదిలిపెట్టేసింది. ఇట్లా తన గ్యారేజ్‌లో తన లైఫ్ పార్ట్నర్ కోసం కారు పార్క్ చేయడానికి ఒక ప్లేస్‌ని పక్కన పెట్టింది. అంటే తను ఆల్రెడీ తన లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు చేయాల్సిన పనిని ఇప్పుడే స్టార్ట్ చేసిందనమాట. అలాగే తను ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి తన కబోర్డ్‌లో తన డ్రెసెస్ ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి అందులో కబోర్డ్ నిండా తన మొత్తం బట్టలు నిండిపోయి ఉన్నాయి. అప్పుడు తను ఏం చేసిందంటే అందులో కొన్ని బట్టలు తీసి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి అందులో తన లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు తను కూడా బట్టలు పెట్టుకోవడానికి కావలసిన స్పేస్‌ని అట్లాగా ఖాళీగా పెట్టిందన్నమాట. ఇంకొక పని ఏం చేసిందంటే తను రెగ్యులర్‌గా మంచం పైన ఎప్పుడూ సెంటర్‌లోనే పడుకునేది. ఆ రోజు నుంచి తను ఒక పక్కగా పడుకోవడం అలవాటు చేసుకుంది. అంటే తన లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు ఒక కార్నర్‌లో పడుకోవాలి కాబట్టి ఇంకొక సైడ్ తిను పడుకొని ఒక పక్కన ఒక ప్లేస్ అనేది అలా ఫ్రీగా పెట్టిందనమాట. ఇలా తన లైఫ్ పార్ట్నర్ వస్తే తనకి ఎలాంటి కంఫర్ట్స్ ఈ ఇంటిలో ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలని ఆ అమ్మాయి ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకుంది. ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని రకాలుగా చేస్తున్న తర్వాత విషయం ఊరుకోదు కదా! ఎవరైనా సరే ఇంత క్లారిటీతో తనకు కావలసిన విషయాన్ని ఆకర్షించడం కోసం ఇంత మెంటల్‌గా, ఇన్ని రకాలుగా ప్రిపేర్ అయిన తర్వాత విషయం ఊరుకోవడం అనేది జరగదు. కాబట్టి తన లైఫ్ పార్ట్నర్‌ని తనకు ఎలాగైతే కావాలనుకుంటున్నాడో, ఆ అమ్మాయి ఎలాగైతే కోరుకుంటుందో అలాంటి లైఫ్ పార్ట్నర్‌ని తన లైఫ్‌లోకి విశ్వం పంపించడం జరిగింది. ఇది 'ద సీక్రెట్' బుక్‌లో ద ఆథర్ ఎవరైతే బుక్ రాశారో వాళ్ళకి ఆ రియల్ సంఘటన జరిగిన అమ్మాయి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది రియల్ స్టోరీ. కాబట్టి ఎవరైనా వ్యక్తిని ఆకర్షించాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ కోసం ఆలోచనలు, వాళ్ళ ఇంటిలో ఉన్న పరిస్థితుల్ని కూడా వాళ్ళకి నచ్చే విధంగా మార్చుకోవాలి అని చెప్పడానికి ఈ రియల్ స్టోరీ అన్నమాట. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే రియల్‌గా లా ఆఫ్ అట్రాక్షన్‌ని కరెక్ట్‌గా అప్లై చేస్తే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అనే దానికే ఇక్కడ చెప్పిన ఈ అమ్మాయి కథ అనేది ఒక రియల్ ఎగ్జాంపుల్. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని మనం కరెక్ట్‌గా గనక అప్లై చేయగలిగితే, మనకు నచ్చిన విషయంలో దేని గురించైనా సరే కరెక్ట్‌గా అప్లై చేయగలిగితే, చేసే విధంగా పర్ఫెక్ట్‌గా చేయగలిగితే అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి కథే ఒక రియల్ ఎగ్జాంపుల్. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్‌ని నేర్చుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్‌ని కరెక్ట్‌గా అప్లై చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్‌ని నేర్చుకోవడం కోసం దాన్ని కరెక్ట్‌గా అప్లై చేసి మీకు నచ్చింది, కోరుకున్నది పొందడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ కావాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టొచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.